వెల్కమ్ బ్యాక్ టు బ్లూ ప్రింట్ స్టడీ ఛానల్. సండే సిరీస్ కింద మనము ఇంగ్లీష్ మెథడాలజీని బేస్ చేసుకుని ఎంసీక్యూ టెస్ట్లు చేస్తున్నాం కదా. సో ఇప్పటి వరకు మనం ఇంగ్లీష్ మెథడాలజీ మీద 3 టెస్ట్లు కంప్లీట్ చేసాము. లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అవి చూడకపోతే డెఫినెట్లీ చూడండి. దే విల్ బి ఎక్స్ట్రీమ్లీ హెల్ప్ఫుల్ టు యూ. ఓకే, ఇది ఇంగ్లీష్ మెథడాలజీ మీద టెస్ట్ నెంబర్ 4. ఇవి మీకు అన్ని టెట్ ఎగ్జామినేషన్స్కి, సీటెట్కి, కేంద్రీయ విద్యాలయ, నవోదయ విద్యాలయ, రైల్వే స్కూల్ టీచర్ రిక్రూట్మెంట్ లేదా గురుకుల్ కానీ ఇలా ఏ టీచర్ రిక్రూట్మెంట్ జాబ్కైనా మీకు పనికొస్తాయి. ఓకే, సో ఇంగ్లీష్ లాంగ్వేజ్లో మనం మెథడాలజీని ఈ ఎంసీక్యూస్ని మీరు బై హార్ట్ చేయకూడదు. ఎందుకంటే కొంచెం అటు ఇటుగా మార్చి క్వశ్చన్ ఇస్తే అప్పుడు మనం ఆ క్వశ్చన్ని ఆన్సర్ చేయలేం. ఓకే, అన్ని క్వశ్చన్స్ చాలా సింపుల్ లాంగ్వేజ్లో నేను ఫ్రేమ్ చేశాను. సో దాట్ అసలు కాన్సెప్ట్ ఏంటి అన్నది మీకు అర్థమైపోతే అప్పుడు మీరు ఎలా ఇచ్చినా కూడా ఆ క్వశ్చన్కి మీరు ఆన్సర్ ఇవ్వగలరు. ఓకే, సో ద లాంగ్వేజ్ in which I have framed the question is very simple. సో మీరు చదివి అర్థం చేసుకోవటానికి డెఫినెట్లీ ట్రై చేయాలి. ఓకే, అండ్ ప్లీజ్ డు నాట్ బీ ఎ ప్యాసివ్ లెర్నర్. ప్రీవియస్ వీడియోస్లో లాగా మీరు క్వశ్చన్ వచ్చినప్పుడు ఆన్సర్ ఇవ్వటానికి ట్రై చేయాలి. అది మీకు ఇన్స్పిరేషన్గా ఉంటుంది, నాకు మోటివేషన్గా ఉంటుంది. ఓకే, సో లెట్ us బిగిన్. సో ఈ వీడియోలో మనం ఏం చూస్తున్నాం? టాపిక్స్ కవర్డ్, 3 టాపిక్స్. ఓకే, ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్, ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ లెర్నింగ్ అండ్ స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. సో ఇందులో ఫస్ట్ నేను ఇచ్చింది ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. 7 సెంటెన్సెస్ ఇచ్చాను. ఏ సెంటెన్స్ లాంగ్వేజ్లోని ఏ ఫంక్షన్ ఎంసీక్యూ లేకుండా మీరు ఐడెంటిఫై చేసి చెప్పగలగాలి. ఐడెంటిఫై ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ యూజ్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్. ఓకే, ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అసలు? ఓకే, చూద్దాం, అది చూద్దాం. సో ఫస్ట్ వన్, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్. సపోజ్ నేను ఒక సెంటెన్స్ మీకు చెప్తున్నా. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అని చెప్పి నా పక్కన ఎవరు ఉంటే వాళ్ళకి చెప్పా. అంటే ఏంటి? నేను వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. ఓకే, సో ఒక యూనివర్సల్ ఫ్యాక్ట్ గురించి ఒక నాలెడ్జ్ని నేను షేర్ చేశాను. అంటే ఈ సెంటెన్స్ నేను ఎందుకు మాట్లాడా వాళ్ళకి ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చేందుకు అన్నట్టు మాట్లాడా. కాబట్టి దీనిని మనము ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ కోసం వాడినట్టు లెక్క. ఓకే, సో వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే ఏం లేదు, లాంగ్వేజ్ని మనం దేనికి వాడుతున్నాం. ఒక క్వశ్చన్ అడగటానికి వాడతాము, లేదు అంటే ఎవరికైనా ఏదైనా కమాండ్ ఇవ్వటానికి వాడతాము, లేదా ఒక పోయం రాయటానికి, లేదా నా మనసులో ఏదైనా ఫీలింగ్ ఉంటే దానికి, లేదా మీరు ఎలా ఉన్నారు నా అవతల వాళ్ళని అడగటానికి, లేదా ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అండ్ అది ఇది అని చెప్పడానికి. అలా మనం దేనికోసం వాడుతున్నాము అనేదే ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్. ఓకే, సో ద కాన్సెప్ట్ ఈస్ వెరీ సింపుల్. ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ అంటే లాంగ్వేజ్ని మనము దేనికి మన కమ్యూనికేషన్లో వాడుతున్నాం. ఓకే, సో అలా ఇప్పుడు వీటిని చూసి మీకు వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ లాంగ్వేజెస్ అని తెలుసుంటే యూ షుడ్ డెఫినెట్లీ ట్రై టు ఆన్సర్. ఓకే, ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అనేది ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం కాబట్టి ఇట్ ఈస్ అ ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ విచ్ వీఆర్ యూజింగ్ ఇట్ ఫర్. ఓకే, సెకండ్ వన్, ఐ యామ్ ఫీలింగ్ నర్వస్ టుడే. నాకు చాలా నర్వస్గా ఉంది అని చెప్పి చెప్తున్నా. అంటే వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్? నాకు నర్వస్గా ఉంది అని నా పర్సనల్ ఫీలింగ్ని, నా ఇమోషన్ని నేను ఎక్స్ప్రెస్ చేస్తున్నా. అంటే ఈ సెంటెన్స్లో లాంగ్వేజ్ అనేది ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్ చేస్తుంది. ఓకే, థర్డ్ వన్, ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్. ఫ్యాన్ ఆఫ్ చేయండి అని చెప్పి చెప్తున్నా. అంటే అవతల వాళ్ళ చేత మనం ఏదో చెప్పి చేస్తున్నాం. అంటే వీఆర్ డైరెక్టింగ్ ద లిసనర్ టు డూ సంథింగ్. అంటే ప్లీజ్ టర్న్ ఆఫ్ ద ఫ్యాన్ లేదా ప్లీజ్ షట్ ద డోర్. అలా మనం ఎవరి చేతన్నా ఏదైనా పని చేస్తున్నాం, వాళ్ళని డైరెక్ట్ చేస్తున్నాం అన్నప్పుడు అది డైరెక్టివ్ ఫంక్షన్ కిందకు వస్తుంది. ఓకే, ఫోర్త్ వన్, రోజెస్ ఆర్ రెడ్, వైలెట్స్ ఆర్ బ్లూ. ఓకే, ఇలా మనం ఒక లేదా బాబా బ్లాక్ షీప్ ఆర్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ ఏదైనా కూడా మనం ఒక రిథమ్, ఒక రైమ్, ఒక ఏస్థెటిక్ ఫామ్ కోసం వాడుతున్నాము. అంటే హియర్ లాంగ్వేజ్ ఈజ్ యూస్డ్ యాజ్ అ పోయిటిక్ ఫంక్షన్. ఓకే, నెక్స్ట్ వన్, క్యాట్ ఈజ్ అ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్. ఏదో ఒక సెంటెన్స్ చెప్తాను నేను, క్యాట్ ఈజ్ సిట్టింగ్ ఆన్ ద వాల్ అని చెప్పి అంట. ఓకే, అండ్ దాంట్లో మీరు చెప్తారు క్యాట్ ఈజ్ అ నౌన్ ఇన్ దిస్ సెంటెన్స్ అని చెప్పి చెప్తే లాంగ్వేజ్ స్ట్రక్చర్ గురించి మాట్లాడితే అది మనకి మెటా లింగ్విస్టిక్ ఫంక్షన్. సిక్స్త్ వన్, హలో కెన్ యూ హియర్ మీ.
ఎలా ఉన్నారు మీరు? ఏంటి చాలా రోజులైంది కనిపించి? ఫోనే లేదు. ఇలా మనము సోషల్ కాంటాక్ట్ కోసం అవతల వాళ్ళతో కాంటాక్ట్‌కి వాళ్ళతో మెయింటైన్ చేయటానికి రిలేషన్‌షిప్‌కి ఏవైతే లాంగ్వేజ్ వాడతామో, అక్కడ మనం లాంగ్వేజ్‌లోని ఫాటిక్ ఫంక్షన్‌ని వాడుతున్నట్టు. ఓకే. ద సెవెంత్ వన్, ద క్యాపిటల్ ఆఫ్ ఫ్రాన్స్ ఈస్ పారిస్. ఓకే. అంటే ఏంటి? మనం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాం. కానీ స్పెసిఫిక్‌గా ఒక ప్లేస్ గురించి గానీ, లేదా ఒక థింగ్ గురించి గానీ చాలా పిన్ పాయింట్ చేసి మనం మాట్లాడినప్పుడు ఇట్ ఈస్ డెఫినెట్‌లీ ఇన్ఫర్మేటివ్. కానీ అందులో కూడా ఇంకా కరెక్ట్‌గా చెప్పాలి అంటే దిస్ ఈస్ రెఫరెన్షియల్ ఫంక్షన్. ఓకే. నౌ వీటి మీదే ఇప్పుడు మనకి ఎంసీక్యూస్ ఉంటాయి. ఓకే. నౌ లెట్ us go to the second one. Which of the following functions of language is primarily used to share facts or information? Which of the following functions of language is primarily used to share facts or information? Expressive function, directive function, informative function, poetic function. 5 seconds time is the share facts, information antene informative function. 3. A teacher says, please close the door. Which function of language is being used? A teacher says, please close the door. Which function of language is being used? Expressive, directive, referential, metalinguistic. అవతల వాళ్ళ చేత మనము వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చి ఒక పని చేయిస్తున్నాం. ఓకే. అంటే వీఆర్ డైరెక్టింగ్ దెమ్ టు క్లోజ్ ద డోర్ కాబట్టి దిస్ ఈజ్ అ డైరెక్టివ్ ఫంక్షన్. Which of the following best describes the phatic function of language? Which of the following best describes the phatic function of language? Expressing emotions, giving instructions, maintaining social contact, describing events. Phatic function. ఈ నాలుగిట్లో ఏది phatic function? సోషల్ అవతల వాళ్ళతో మనము ఏదన్నా వాళ్ళకి గుడ్ మార్నింగ్ చెప్పినా ఎలా ఉన్నారు ఏంటి అలా ఒక స్మాల్ టాక్ మనం మాట్లాడితే దట్ ఈస్ ఫ్యాటిక్ ఫంక్షన్ మెయింటైనింగ్ సోషల్ కాంటాక్ట్. ఐఎమ్ సో హ్యాపీ టుడే ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ విచ్ ఫంక్షన్? మెటాలింగ్విస్టిక్, ఎక్స్ప్రెసివ్, ఇన్ఫర్మేటివ్, రెఫరెన్షియల్. నా ఫీలింగ్ చెప్తున్నా, నా ఇమోషన్, ఓకే, నా థాట్స్ అన్నప్పుడు దట్ ఈస్ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్. What does noun mean? Represent which function? What does noun mean? Poetic, referential, metalinguistic, directive. లాంగ్వేజ్నే మనం అనలైజ్ చేస్తున్నాము లాంగ్వేజ్ని వాడి అన్నప్పుడు దట్ ఈస్ మెటాలింగ్విస్టిక్ ఫంక్షన్. ఇదే క్వశ్చన్ ఇలా కూడా అడగచ్చు. ఓకే. ఇలా ఒక ఎగ్జాంపుల్ ఇచ్చి ఇది ఏంటి అంటే మనము మెటాలింగ్విస్టిక్ అని చెప్పి అన్నాం కదా. అదే క్వశ్చన్ అదే కాన్సెప్ట్ మీద మనము ఇన్ విచ్ ఫంక్షన్ డస్ లాంగ్వేజ్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ అండ్ రూల్స్? ఇన్ విచ్ ఫంక్షన్ డస్ లాంగ్వేజ్ రిఫ్లెక్ట్ ఆన్ ఇట్స్ ఓన్ స్ట్రక్చర్ అండ్ రూల్స్? లాంగ్వేజ్ తనలోని స్ట్రక్చర్, తనలోని గ్రామర్, తనలోని రూల్స్ గురించి మాట్లాడుతుంది. ఓకే. లాంగ్వేజ్లోతోనే మనము వాట్ ఈస్ ఎ నౌన్ అని అడుగుతున్నాము, వాట్ ఆర్ ద డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ఎ లాంగ్వేజ్, వాట్ ఆర్ ద డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్, ఇలా మనం మాట్లాడుతున్నాం కదా. సో లాంగ్వేజ్ గురించి మనము లాంగ్వేజ్ని వాడి మాట్లాడినప్పుడు ఆ ఫంక్షన్ని మెటాలింగ్విస్టిక్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. ఇలా కూడా అడగచ్చు. వెన్ ఎ టీచర్ ఎక్స్ప్లెయిన్స్ హౌ అ సెంటెన్స్ ఈస్ ఫార్మ్డ్, it is an example of poetic function, directive function, metalinguistic function, expressive function. When a teacher explains how a sentence is formed, okay, sentence ఎలా ఫామ్ అయింది, సెంటెన్స్లో పార్ట్స్ ఏంటి, సెంటెన్స్ స్ట్రక్చర్ ఏంటి అన్నప్పుడు దట్ ఈస్ అ మెటాలింగ్విస్టిక్ ఫంక్షన్. ఓకే. ఇలా మీకు ఒక ఫంక్షన్ గురించి రకరకాలుగా అడగచ్చు. ఇది ఓన్లీ ఒక్కదాని కోసమే నేను అలా ఫ్రేమ్ చేశాను. ఓకే. 7. Which function dominates in storytelling and poetry? Which function dominates in storytelling and poetry? Referential, poetic, directive, expressive.
పోయట్రీ అంటేనే మనకి రైమ్, రిథమ్ ఇవన్నీ రావాలి కదా! రైమ్, రిథమ్ లేదా లాంగ్వేజ్‌ని ఎలా వాడితే చాలా బ్యూటిఫుల్‌గా ఉంటుంది. బ్యూటీ ఆఫ్ లాంగ్వేజ్‌ని బయటికి తీయటానికి వాడేదాన్ని మనము పోయెటిక్ ఫంక్షన్ కిందకి తీసుకుంటాం. గుడ్ మార్నింగ్ used in school assemblies is an example of poetic, phatic, referential, metalinguistic. అసెంబ్లీలో నుంచునంగానే ఫస్ట్ పర్సన్ ఎవరు మైక్ దగ్గరకు వస్తే వాళ్ళు గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి అని చెప్పి అంటారు కదా. సో వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ లాంగ్వేజ్ దేర్? పోయటిక్, ఫ్యాటిక్, రెఫరెన్షియల్, మెటాలింగ్విస్టిక్. సోషల్ ఫ్లో కోసం అని చెప్పి కాంటాక్ట్ని మెయింటెనెన్స్ ఆఫ్ ద కాంటాక్ట్ కోసం వాడేదాన్ని మనము ఫ్యాటిక్ ఫంక్షన్ అని చెప్పి అంటాం. విచ్ ఆఫ్ దీస్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ది రెఫరెన్షియల్ ఫంక్షన్? రెఫరెన్షియల్ అనగానే ఏదన్నా ఆబ్జెక్ట్ని కానీ ఏదన్నా ప్లేస్ని కానీ ఏదన్నా పర్సన్ని కానీ పిన్ పాయింట్ చేసి చెప్పగలగాలి. ఓకే, సో విచ్ ఆఫ్ దీస్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద రెఫరెన్షియల్ ఫంక్షన్? ఐ లవ్ చాక్లెట్, షట్ ద డోర్, ఇండియా హ్యాస్ 28 స్టేట్స్, వావ్ వాట్ ఎ మ్యాచ్. ఇండియాలో ఇన్ని స్టేట్స్ ఉన్నాయి, కరెక్ట్గా 28 అని చెప్పి చెప్తున్నాం కదా. సో ఇండియా హ్యాస్ 28 స్టేట్స్ అనేది ఇన్ఫర్మేషన్ కిందకు కూడా వస్తుంది, ప్లస్ ఇన్ఫర్మేటివ్ కిందకి వస్తుంది, రెఫరెన్షియల్ కిందకి వస్తుంది. ఓకే, ఐ లవ్ చాక్లెట్ అంటే ఏంటి? నా ప్రెఫరెన్స్, నాకు ఏం నచ్చుతుంది అన్నది చెప్తున్నా కాబట్టి దిస్ ఈజ్ ఎక్స్ప్రెసివ్ ఫంక్షన్. షట్ ద డోర్ అంటే అవతల వాళ్ళ చేత నేను లాంగ్వేజ్ని వాడి వాళ్ళ చేత తలుపుని మూయిస్తున్నా, పని చేయిస్తున్నా. సో దిస్ ఈజ్ వాళ్ళని డైరెక్ట్ చేశా కాబట్టి దిస్ ఈజ్ డైరెక్టివ్. వావ్ వాట్ ఎ మ్యాచ్ అంటే దట్ ఈస్ అగైన్ ఐఎమ్ ఎక్స్ప్రెసింగ్ మై ఒపీనియన్ ఆర్ మై సర్ప్రైజ్, నా ఎక్సైట్మెంట్. సో దిస్ ఈజ్ అగైన్ expressive function. Which function dominates the telegraphic stage in children's language development? Which function dominates the telegraphic stage in children's language development? Stages of language development lo oka stage is టెలిగ్రాఫిక్ స్టేజ్. ఓకే, సో టెలిగ్రాఫిక్ స్టేజ్లో మన ఏ ఫంక్షన్ ఉంటుంది లాంగ్వేజ్ది? రెఫరెన్షియల్, పోయిటిక్, డైరెక్టివ్, ఎక్స్ప్రెసివ్. టెలిగ్రాఫిక్ స్టేజ్లో ఏంటి, పిల్లలు ఊరికి ఒక ఐటెంని చూసి దాన్ని ఐడెంటిఫై చేయడానికి మాత్రమే వాడతారు. సో పిన్ పాయింట్ చేసి వాళ్ళు చెప్తున్నారు కాబట్టి టెలిగ్రాఫిక్ స్టేజ్లో లాంగ్వేజ్ని వాళ్ళు రెఫరెన్షియల్ ఫంక్షన్ కోసం అని చెప్పి వాడతారు. వై ఈజ్ ద ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ ఇన్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్? వై ఈజ్ ద ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ ఇన్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్? క్లాస్ రూమ్లో లాంగ్వేజ్ని ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ వాడటం అనేది ఎందుకు ఇంపార్టెంట్? హెల్ప్స్ లెర్నర్స్ ఎక్స్ప్రెస్ ఎమోషన్, builds language form, conveys academic content, encourages aesthetic appreciation. ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ అంటే ఏమన్నా మనం ఫ్యాక్ట్స్ లాంటివి చెప్తుంది. ఓకే, మనకి టెక్స్ట్ బుక్లో ఉన్నదంతా కూడా మనకి ఇన్ఫర్మేషన్. ఓకే, టెక్స్ట్ బుక్లో ఉన్న అకాడమిక్ కంటెంట్ని మనం పిల్లలకి పంచటాన్ని దట్ ఈస్ ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్. సో వై ఈస్ ద ఇన్ఫర్మేటివ్ ఫంక్షన్ ఇంపార్టెంట్ ఇన్ క్లాస్ రూమ్ సెట్టింగ్స్ అన్నప్పుడు ఇట్ కన్వేస్ అకాడమిక్ కంటెంట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సెకండ్ టాపిక్ ఈరోజు మనం చూసేది ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఈ టేబుల్ నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను. ఇది మీకు అర్థం చేసుకోవటానికి ఈజీగా తయారు చేశాను, ప్లస్ మీకు రివిజన్కి కూడా ఇది మీకు పనికొస్తుంది. ఓకే, సో ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో చాలా ప్రిన్సిపల్స్ ఉంటాయి. జనరల్లీ మనని అడిగే ప్రిన్సిపల్స్ని మాత్రమే నేను ఈ టేబుల్లో తీసుకున్నా. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ లాంగ్వేజ్ డెవలప్మెంట్లో ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్నేట్నెస్. అంటే లాంగ్వేజ్ నేర్చుకోవటం అనేది ఊరికే మనము క్లాస్ రూమ్లో కూర్చుని నేర్చుకుంటూనే రాదు. చాలా చిన్నపిల్లలకి ఎక్కడి నుంచి వస్తుంది? వాళ్ళకేమి మనం ఆర్టికల్స్ వాడాలి, ప్రపోజిషన్స్ వాడాలి, టెన్స్ వాడుతూ మాట్లాడాలి, ఇవేవి చెప్పం కదా. కానీ మన ఇంట్లో పిల్లలు ఉంటారు, పాకటం స్టార్ట్ చేసినప్పటి నుంచి వాళ్ళు విని 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 ఆటోమేటిక్గా చాలా
కరెక్ట్గా తెలుగుని మాట్లాడటం మొదలు పెడతారు కదా. అంటే దాన్ని మనకి చోమ్స్కీ ఏమని చెప్పారు, ప్రతి మనిషిలోని ఒక లాంగ్వేజ్ అక్విజిషన్ డివైస్ అన్నది ఉంటుంది. దేని ద్వారా వాళ్ళు యూనివర్సల్ గ్రామర్ని వాళ్ళంతటా వాళ్ళు నేర్చుకుంటారు. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ ఇన్నెట్నెస్ అన్నప్పుడు పిల్లలు భాషని నేర్చుకునే సహజ సామర్థ్యంతో పుడతారు. చిల్డ్రన్ ఆర్ బోర్న్ విత్ అన్ ఇన్బిల్ట్ ఎబిలిటీ టు ఎక్వైర్ లాంగ్వేజ్. ఓకే, సెకండ్ ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్. సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఏ పిల్లల్ని చూసినా సరే, అది మన దేశంలో కానీ వేరే దేశంలో కానీ, ఫస్ట్ వాళ్ళు కూయింగ్, బ్యాబ్లింగ్, ఒక వర్డ్, రెండు వర్డ్లు, తర్వాత చిన్న సెంటెన్సెస్, తర్వాత పెద్ద సెంటెన్సెస్, అదే సీక్వెన్స్, అదే ఆర్డర్లో లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ సీక్వెన్షియల్ డెవలప్మెంట్ అన్నప్పుడు ఇట్ డెవలప్స్ ఇన్ ఎ న్యాచురల్ ఆర్డర్, సౌండ్స్, వర్డ్, సెంటెన్సెస్. భాష అభివృద్ధి క్రమానుసారంగా జరుగుతుంది. ఓకే, థర్డ్ వన్ ఇస్ ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్. వైగోట్స్కి ఏమన్నారు, ఎప్పుడైతే మనం పిల్లలు వాళ్ళకంటే పెద్దవాళ్ళతో, పియర్స్తో వాళ్ళు కలిసినప్పుడు వాళ్ళ ద్వారా, వాళ్ళ నుంచి ఇంటరాక్షన్ ద్వారా లాంగ్వేజ్ని వాళ్ళు డెవలప్ చేస్తారు అని చెప్పి అన్నారు. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ సోషల్ ఇంటరాక్షన్లో ఇంటరాక్షన్ విత్ అడల్ట్స్ అండ్ పియర్స్ హెల్ప్స్ చిల్డ్రన్ డెవలప్ లాంగ్వేజ్. పరస్పర చర్య వల్ల భాష అభివృద్ధి చెందుతుంది. ఫోర్త్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్. భాషని ఊరికి మనం కూర్చుని నేర్చుకోవటం అలా కాకుండా కాంటెక్స్చువల్గా నేర్చుకున్నప్పుడు ఆ భాష ఏంటి, ఎలా వాడాలి అన్నది వస్తుంది. ఓకే, సో కాంటెక్స్చువల్గా అంటే మీరు లెసనే చదవక్కర్లా, మీరు ఒక రోల్ ప్లే చేయండి ఒక హిస్టరీలో ఒక లెసన్ మీద అన్నప్పుడు కూడా ఆ లెసన్లోని వర్డ్స్ వల్ల రోల్ ప్లేలో వచ్చేస్తాయి. ఆ కాంటెక్స్లో ఆ వర్డ్స్ వాడినప్పుడు ఆ వర్డ్స్ని వాళ్ళు ఎలా వాడాలి అన్నది నేర్చుకుంటారు. ఓకే, సో ప్రిన్సిపల్ ఆఫ్ మీనింగ్ఫుల్ కాంటెక్స్ట్ అన్నప్పుడు లాంగ్వేజ్ ఇస్ బెటర్ లెర్న్డ్ వెన్ యూజ్డ్ ఇన్ రియల్ లైఫ్ మీనింగ్ఫుల్ సిచ్యువేషన్స్. వాస్తవ జీవిత పరిసరాల్లో భాషను ఉపయోగించటం వల్ల నేర్చుకోవటం సులభం. ఓకే, ఫిఫ్త్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ కన్స్ట్రక్షన్. పిల్లల లాంగ్వేజ్లో వర్డ్స్ని వాడి తప్పులు చేస్తూ ఆ తప్పుల నుంచి మళ్ళా వాళ్ళు అవతల వాళ్ళు మాట్లాడుతున్నది వింటూ ఆటోమేటిక్గా వాళ్ళ లాంగ్వేజ్ని వాళ్ళు కరెక్ట్ చేసుకుంటూ ఉంటారు. దాన్ని మనం ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ కన్స్ట్రక్షన్ అని చెప్పి అంటాం. చిల్డ్రన్ యాక్టివ్లీ కన్స్ట్రక్ట్ లాంగ్వేజ్ రూల్స్ త్రూ యూసేజ్ అండ్ ఎక్స్పెరిమెంటేషన్. పిల్లలు భాషని ప్రయోగం ద్వారా చురుకుగా నేర్చుకుంటారు. సిక్స్త్, ప్రిన్సిపల్ ఆఫ్ లెర్నింగ్ త్రూ ఎర్రర్స్. మిస్టేక్స్ అనేవి దే ఆర్ ఎ పార్ట్ ఆఫ్ లెర్నింగ్. మిస్టేక్స్ లేకుండా లెర్నింగ్ అనేది ఉండదు. ఓకే, ఎవరు నేర్చుకున్నా కూడా మనము మిస్టేక్స్ చేస్తూనే ఉంటాము, దాని ద్వారా మనము ఏది కరెక్ట్ అనేది నేర్చుకుంటాం. ఓకే, సో మిస్టేక్స్ ఆర్ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అండ్ రిఫ్లెక్ట్ ఇంటర్నల్ రూల్ బిల్డింగ్. తప్పులు భాష అభివృద్ధిలో భాగం, ఇవి నేర్చుకునే ప్రక్రియకు సూచకాలు. ఓకే, సెవెంత్ వన్, ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఎప్పుడైతే మనకి ఒక పేరెంట్ సపోర్ట్ ఇచ్చినా, టీచర్ సపోర్ట్ ఇచ్చినా, లేదా క్లాస్ రూమ్లో కొన్ని రూల్స్ ఉన్న, లైబ్రరీలో పుస్తకం చదవాల్సిందే, చదివిన తర్వాత ఏం చదివావో చెప్పు, ఇలాంటి ఒక ఎన్వైరన్మెంట్ మన చుట్టూ ఉన్నప్పుడు పిల్లల లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా పికప్ చేస్తారు. దట్ ఈస్ ఓన్లీ ప్రిన్సిపల్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. అ రిచ్ సపోర్టివ్ ఎన్వైరన్మెంట్ యాక్సిలరేట్స్ లాంగ్వేజ్ గ్రోత్. మంచి భాషా వాతావరణం అభివృద్ధిని వేగవంతం చేస్తుంది. ప్రిన్సిపల్ ఆఫ్ మల్టీలింగ్వల్ ఇన్ఫ్లుయెన్స్. ఒక భాష మనకు వచ్చినప్పుడు ఆ భాషని సపోర్ట్గా తీసుకుని రెండో భాషని నేర్చుకోవటం అనేది చాలా ఈజీ. ఫస్ట్ లాంగ్వేజ్ హెల్ప్స్ ఇన్ లెర్నింగ్ సెకండ్ లాంగ్వేజెస్. మల్టీలింగ్వల్ కాంటెక్స్ట్ షేప్స్ లెర్నింగ్. బహుభాషా పరిసరాల్లో భాష అభివృద్ధికి మాతృభాష మద్దతు ఇస్తుంది. ఓకే, సో దీస్ ఆర్ ద ప్రిన్సిపల్స్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. దీన్ని నేను మీకు టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తా. ఇప్పుడు ఈ క్వశ్చన్స్కి మాత్రం మీరు ఆన్సర్ ఇవ్వాలి. ఓకే, which theorist proposed that children are biologically programmed to acquire language? Which theorist proposed that children are biologically programmed to acquire language? అంటే వాళ్ళల్లో ఇన్బిల్ట్గా ఒక ప్రోగ్రామ్ ఉంది, దేని ద్వారా అయితే వాళ్ళు నేర్చుకుంటారు అని చెప్పి అంటున్నాం. ఓకే, సో విచ్ థియరిస్ట్ ప్రపోజ్ దాట్ అన్నప్పుడు ఆప్షన్ 3 నోమ్ చామ్స్కీ, ఎల్ఈడి లాంగ్వేజ్ ఎక్విజిషన్ డివైస్, యూనివర్సల్ గ్రామర్. ఇవన్నీ మీకు నోమ్ చామ్స్కీ పేరుతో పాటు ఎల్ఈడి అని కనిపించిన, యూనివర్సల్ గ్రామర్ అని కనిపించిన, బయాలజికల్ ప్రోగ్రామ్డ్ అనిపించిన మీరు టిక్ పెట్టేయాలి. వాట్ ఈస్ ద కరెక్ట్ ఆర్డర్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ఇన్ చిల్డ్రన్? Babbling sentences, words, words, babbling sentences, cooing, babbling, words, sentences, sentences, words, babbling. ఓకే, ఆర్డర్ ఎలా ఉంటుంది ఒక లాంగ్వేజ్ చిన్నపిల్లల నుంచి?
అన్నిటికంటే ఫస్ట్ వాళ్ళు చిన్న చిన్న సౌండ్స్ చేస్తారు, తర్వాత త త త త అని మాట్లాడతారు, తర్వాత 1 వర్డ్, దెన్ 2 వర్డ్స్, దెన్ 3 వర్డ్స్ అండ్ దెన్ సెంటెన్సెస్ కదా. సో ఆప్షన్ 3 cooing, babbling words, sentences is your answer. 14 according to Vygotsky, what is essential for language development? Vygotsky ప్రకారం లాంగ్వేజ్ డెవలప్మెంట్కి ఏంటి ఎసెన్షియల్? రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్, ఇమిటేషన్ ఓన్లీ, బయోలాజికల్ రెడీనెస్, సోషల్ ఇంటరాక్షన్ విత్ అడల్ట్స్ అండ్ పియర్స్. వైగాట్స్కి ఏమన్నారు? వాళ్ళ చుట్టూ అడల్ట్స్ లేదా పియర్స్ ఉన్నప్పుడు వాళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకున్నప్పుడు సోషల్ కాంటెక్స్లో ఉన్నప్పుడు లాంగ్వేజ్ని మనము ఫాస్ట్గా పికప్ చేస్తాం అని చెప్పి అన్నారు. సో వైగాట్స్కి వాట్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ లాంగ్వేజ్ డెవలప్మెంట్? ఆప్షన్ 4 సోషల్ ఇంటరాక్షన్ విత్ అడల్ట్స్ అండ్ పియర్స్. ఓకే, రివార్డ్స్ అండ్ పనిష్మెంట్స్ అనేది దిస్ ఈస్ స్కిన్నర్స్ బిహేవియరిస్ట్ థియరీ. ఓకే, ఇమిటేషన్ అనేది దిస్ ఈజ్ ఓన్లీ ఓవర్ సింప్లిఫికేషన్, చూసి మనము ఇమిటేట్ చేయటం. బయోలాజికల్ రెడీనెస్ అంటే దిస్ ఈజ్ అగైన్ చామ్స్కీస్ థియరీ. ఓకే, 15 విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సపోర్ట్స్ లాంగ్వేజ్ లెర్నింగ్? ఈ నాలుగిట్లో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సపోర్ట్స్ లాంగ్వేజ్ లెర్నింగ్? మెమరైజింగ్ వర్డ్ లిస్ట్, రిపీటింగ్ డిక్షనరీ డెఫినేషన్స్, using language in real life situations, copying grammar rules. లాంగ్వేజ్ లెర్నింగ్కి లేదా లాంగ్వేజ్ బాగా రావాలంటే ఈ నాలుగిట్లో ఏది సపోర్ట్ ఇస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ బెస్ట్ సపోర్ట్స్ లాంగ్వేజ్ లెర్నింగ్? వర్డ్ లిస్ట్లో ఎన్ని మనము కూర్చుని బై హార్ట్ చేసినా కూడా వాటిని ఎలా వాడాలి కమ్యూనికేషన్ కోసం అని చెప్పి మనం వాడలేం. అలానే డిక్షనరీలో డెఫినేషన్స్ అన్నీ కూడా రియల్ లైఫ్ కాంటెక్స్లో ఎలా వాడాలి అన్నది మనకి తెలియదు. ఓకే, కాపీయింగ్ గ్రామర్ రూల్స్ అనేది రోట్ మెమరీ, అంతేగాని మనకి ఎగ్జాక్ట్గా ఏంటి అన్నది అర్థం చేసుకోవటం అనేది ఉండదు, బికాస్ కాపీయింగ్ అంటున్నాం కాబట్టి. సో లాంగ్వేజ్ సరిగ్గా రావాలి అన్నప్పుడు యూజింగ్ లాంగ్వేజ్ ఇన్ రియల్ లైఫ్ సిచ్యువేషన్స్ that will help in learning language. 16 why do children say goed instead of went? ఓకే, ఇదేంటి వీళ్ళు అంటున్నారు? గో వెంట్, గోకి పాస్ట్ టెన్స్ హీ వెంట్ అనకుండా హీ గోడ్ అంటే ఎందుకంటారు? వై డూ చిల్డ్రన్ సే గోడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెంట్? దే ఆర్ ఇమిటేటింగ్ అడల్ట్స్, దే ఆర్ లేజీ లెర్నర్స్, దే ఆర్ ఓవర్ జనరలైజింగ్ లాంగ్వేజ్ రూల్స్, దే ఆర్ మెమరైజింగ్ ఇర్రెగ్యులర్ వర్బ్స్. చాలా చిన్నపిల్లల గురించి మాట్లాడుతున్నాం. ఓకే, చిల్డ్రన్ కదా. మనం కొన్ని వర్బ్స్కి ఏమో మనం పాస్ట్ టెన్స్కి ఈడీ వాడతాము, కొన్ని ఏమో మనము ఇర్రెగ్యులర్ వర్బ్స్ ఉంటాయి కదా. వాళ్ళు రెండింటిని మిక్స్ చేసి దేనికైనా ఈడీ పెట్టేయచ్చు అని చెప్పి జనరలైజ్ చేసి వాడేస్తూ ఉంటారు చిన్నపిల్లలు. సో వై డు చిల్డ్రన్ సే గోయడ్ ఇన్స్టెడ్ ఆఫ్ వెంట్ అన్నప్పుడు దే ఆర్ ఓవర్ జనరలైజింగ్ లాంగ్వేజ్ రూల్స్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. Which of the following reflects a correct understanding of language errors in children? Which of the following reflects a correct understanding of language errors in children? Errors should be punished, errors should be ignored, errors are a natural sign of learning, errors must be eliminated early. ఎప్పుడు కూడా ఇలాంటి క్వశ్చన్స్ మీరు చదివినప్పుడు ఆప్షన్స్లో మనసుతో ఆలోచించకండి, మైండ్తో ఆలోచించాలి. ఓకే, ఏ ఆప్షన్ అయితే వీళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అనే ఆలోచించాలి. కానీ ఇప్పుడు మనం పిల్లల్ని ఇంట్లో కరెక్ట్ చేసేసాము అంటే దే షుడ్ బి కరెక్టెడ్ ఇమీడియట్లీ అలా టిక్ పెట్టేది. ఓకే, మనసుతో ఆలోచించద్దు, మైండ్తో మాత్రమే ఆలోచించాలి. ఓకే, సో ఇక్కడ ఏ పెడగాగి క్వశ్చన్ అయినా కూడా మనకి చైల్డ్ ఫ్రెండ్లీగా ఏ ఆన్సర్ ఉందో అదే మన ఆన్సర్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ఎ కరెక్ట్ అండర్స్టాండింగ్ ఆఫ్ లాంగ్వేజ్ ఎర్రర్స్ ఇన్ చిల్డ్రన్ అన్నప్పుడు ఎర్రర్స్ ఆర్ ఎ న్యాచురల్ సైన్ ఆఫ్ లెర్నింగ్. ఆప్షన్ 3 ఇస్ ద ఆన్సర్. మనకి తెలుసు మన పిల్లలు తప్పులు చేస్తున్నప్పుడు ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ లెర్నింగ్ అని, అయినా కూడా వీ విల్ ట్రై టు కరెక్ట్ కదా. అందుకని ఒక ఆప్షన్ మీకు కనిపిస్తే ఎర్రర్ షుడ్ బి ఇమీడియట్లీ కరెక్టెడ్ అంటే ప్లీజ్ డోంట్ పుట్ అ టిక్ ఆన్ దాట్. 18 which classroom strategy helps language development the most? ఈ నాలుగిట్లో క్లాస్లో చేసే ఏ స్ట్రాటజీ
లాంగ్వేజ్ డెవలప్ అయ్యేందుకు హెల్ప్ చేస్తుంది. విచ్ క్లాస్ రూమ్ స్ట్రాటజీ హెల్ప్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ది మోస్ట్? సైలెంట్ రీడింగ్, పనిష్మెంట్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, ప్రింట్ రిచ్ ఎన్వైరన్మెంట్ విత్ రీడింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్, రైటింగ్ ఓన్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్. దేని వల్ల లాంగ్వేజ్ డెవలప్ అవుతుంది? లాంగ్వేజ్ సైలెంట్ రీడింగ్ వల్ల డెవలప్ అవుతుంది, కానీ దాన్ని వాడటం కమ్యూనికేషన్ మాత్రం రాదు. ఓకే, పనిష్మెంట్ ఫర్ రాంగ్ ఆన్సర్స్, మనం పనిష్మెంట్ ఇచ్చినప్పుడు ఏమవుతుంది? నోరిప్పి తప్పు చెప్పే బదులు నోరిప్పకుండా కూర్చోవడం బెటర్ అనిపిస్తుంది కదా. సో ఇట్ హిండర్స్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ ద చైల్డ్. రైటింగ్ ఓన్లీ డ్యూరింగ్ ఎగ్జామ్స్ అప్పుడు ఏమవుతుంది? మనకి ఎంత ఎక్స్పోజర్ ఉండాలో లాంగ్వేజ్లో అంత ఎక్స్పోజర్ ఉండదు, ఎందుకంటే మనం ఓన్లీ సంవత్సరానికి 2 సార్లు ఎగ్జామ్ రాస్తాం కాబట్టి. ప్రింట్ రిచ్ ఎన్వైరన్మెంట్ విత్ రీడింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్ ఉన్నప్పుడు క్లాస్లో లాంగ్వేజ్ డెవలప్మెంట్ అనేది పిల్లల్లో పెరుగుతుంది, ఎందుకంటే చుట్టూ క్లాస్ రూమ్లో బోర్డులు ఏవైతే ఉంటాయో వాటికి మనం ఏవైనా పిక్చర్స్, దానికి ఏదైనా స్టోరీ లాగా పెట్టి పిల్లలు చదువుతూ ఉంటారు. క్లాస్లో స్పీకింగ్ కోసమేమో మనం స్టోరీ టెల్లింగ్ యాక్టివిటీస్ అలాంటివి కండక్ట్ చేసినప్పుడు రీడింగ్ ద్వారాను వాళ్ళకి లాంగ్వేజ్ పెరుగుతుంది, స్పీకింగ్ ద్వారా వాళ్ళ కమ్యూనికేషన్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో విచ్ క్లాస్ రూమ్ స్ట్రాటజీ హెల్ప్స్ లాంగ్వేజ్ డెవలప్మెంట్ ద మోస్ట్ అన్నప్పుడు ఆప్షన్ 3 ప్రింట్ రిచ్ ఎన్వైరన్మెంట్ విత్ రీడింగ్ అండ్ స్టోరీ టెల్లింగ్. 19 in a multilingual setting, what helps second language development? In a multilingual setting, what helps second language development? ఒక క్లాస్లో చాలా భాషలు ఉన్న పిల్లలు ఉన్నారు. ఓకే, కొంతమందికి అయితే 2 3 భాషలు కూడా వచ్చు. ఓకే, సో వాట్ హెల్ప్స్ సెకండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్? ఇగ్నోరింగ్ ద మదర్ టంగ్, ఫోర్సింగ్ ఓన్లీ ఇంగ్లీష్, యూజింగ్ మదర్ టంగ్ యాజ్ ఎ బ్రిడ్జ్, అవాయిడింగ్ ట్రాన్స్లేషన్. ఇవన్నీ నేను ఇందాక ప్రిన్సిపల్స్లో మీకు కవర్ చేసేసా. ఆల్రెడీ వాళ్ళకి ఫస్ట్ లాంగ్వేజ్ ఏ లాంగ్వేజ్ వచ్చో దాని సపోర్ట్ తీసుకున్నప్పుడు సెకండ్ లాంగ్వేజ్ అనేది ఫాస్ట్గా పికప్ అవుతారు, ఎందుకంటే ఏదన్నా మనం చూపించి ఇది ఫ్యాన్ అంటే ఓకే మనం ఇది అంటామని చెప్పి వేరే లాంగ్వేజ్లో అది అంటామని నేర్చుకోవటం ఈజీ అవుతుంది. సో యూజింగ్ మదర్ టంగ్ యాజ్ ఎ బ్రిడ్జ్ విల్ హెల్ప్ సెకండ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. 20th, Ravi says, I go to the market. What does this show? Active language rule construction. తప్పులు ఉన్నా కూడా అట్లీస్ట్ లాంగ్వేజ్ పాస్ట్ టెన్స్లో వాడాలి అన్న ఆలోచన వచ్చింది కదా. సో దెర్ ఈస్ యాక్టివ్ లాంగ్వేజ్ రూల్ కన్స్ట్రక్షన్. 21, a teacher uses picture stories and role plays to teach English. This supports which principle? A teacher uses picture stories and role plays to teach English. ఓకే, పిక్చర్ ఉన్న స్టోరీస్ చెప్తుంది ఆవిడ, ప్లస్ పిల్లల చేత రోల్ ప్లేస్ కూడా ఆవిడ చేస్తూ ఉంటుంది. సో దీనివల్ల ఏ ప్రిన్సిపల్ని ఆవిడ ఫాలో అవుతుంది? డ్రిల్ అండ్ ప్రాక్టీస్, ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్, సోషల్ ఇంటరాక్షన్, కాంటెక్స్చువల్ లెర్నింగ్. ఇది కూడా నేను ఇందాక ఆల్రెడీ ఒకసారి క్లూ ఇచ్చేసాను మీకు. పిక్చర్ స్టోరీస్ అన్నప్పుడు బొమ్మని చూపిస్తూ మనం ఒక స్టోరీ చెప్పినప్పుడు ఆ వర్డ్కి ఆ పిక్చర్స్ని చూస్తూ ఆ కాంటెక్స్ట్ ఏంటి, ఎలా వాడారు అన్నది అర్థమవుతుంది. ఓకే, అలానే రోల్ ప్లేస్ కూడా అంతే. రోల్ ప్లేస్లో ఏ టాపిక్ మీద వాళ్ళు రోల్ ప్లే చేస్తున్నారో ఆ టాపిక్కి రిలేటెడ్ వొకాబులరీ పిల్లలకు వస్తుంది. ఓకే, సో టీచర్ యూజెస్ పిక్చర్ స్టోరీస్ అండ్ రోల్ ప్లేస్ టు టీచ్ ఇంగ్లీష్. దిస్ సపోర్ట్స్ విచ్ ప్రిన్సిపల్ అన్నప్పుడు ఆప్షన్ 4 కాంటెక్స్చువల్ లెర్నింగ్ ఈజ్ యువర్ ఆన్సర్. 22, in a multilingual village school, students mix English with Telugu. What principle is reflected here? In a multilingual village school, ఆ విలేజ్లో ఒక లాంగ్వేజ్ కంటే ఎక్కువ లాంగ్వేజ్ వచ్చిన పిల్లలు ఉన్నారు. ఓకే, స్టూడెంట్స్ మిక్స్ ఇంగ్లీష్ విత్ తెలుగు. వాట్ ప్రిన్సిపల్ is reflected here? Confusion in grammar, multilingual interference, multilingual influence in learning, poor language skills. మల్టీలింగ్వల్ ఇంటర్ఫియరెన్స్ అనేది ఇట్ ఈస్ అ వెరీ నెగటివ్ టర్మ్, ఎందుకంటే మనకి NCF 2023 NEP 2020 వచ్చిన తర్వాత
మల్టీలింగ్వాలిజం అనే దాన్ని మనము పాజిటివ్గా చూస్తున్నాం. ఓకే, సో ఆప్షన్ 3 మల్టీలింగ్వల్ ఇన్ఫ్లుయెన్స్ ఇన్ లెర్నింగ్ ఈజ్ ద ఆన్సర్. 23 a child learns faster when parents read to them regularly. A child learns faster when parents read to them regularly. This reflects active construction, innateness, environmental support, language imitation. మనకి చుట్టూ ఏ పనైనా దానికి ఎంత మనకి సపోర్ట్ వస్తుంది అనే దాన్ని బట్టే డెవలప్మెంట్ ఉంటుంది కదా. సో పేరెంట్స్ రెగ్యులర్ బేసిస్లో కూర్చుని ఒక స్టోరీ బుక్ కానీ ఏదైనా పిల్లలతో చదివి దాని గురించి మాట్లాడి అలా చేసినప్పుడు వాళ్ళ పిల్లల లాంగ్వేజ్ అనేది కొంచెం ఫాస్ట్గా డెవలప్ అవుతుంది. దాన్ని మనము ఎన్వైరన్మెంటల్ సపోర్ట్ కింద తీసుకుంటాం. 24 which example reflects social interaction as a factor in language learning. Which example reflects social interaction as a factor in language learning? ఈ నాలుగిటిలో ఏది మీకు సోషల్ ఇంటరాక్షన్ లాగా కనిపిస్తుంది? ఓకే, సోషల్ ఇంటరాక్షన్ అంటే ఏంటి? అవతల వాళ్ళతో ఆడుకుంటూ అలా కలిసి వాళ్ళతో కబుర్లు చెప్తున్నప్పుడు దాని ద్వారా మనకి లాంగ్వేజ్ అనేది డెవలప్ అవుతుంది కదా. సో ఈ నాలుగిట్లో విచ్ ఎగ్జాంపుల్ రిఫ్లెక్ట్స్ సోషల్ ఇంటరాక్షన్ యాజ్ ఎ ఫ్యాక్టర్ ఇన్ లాంగ్వేజ్ లెర్నింగ్? వాచింగ్ టీవీ అలోన్, టాకింగ్ విత్ సిబ్లింగ్స్ డ్యూరింగ్ ప్లే, రిపీటింగ్ ఫ్రమ్ టెక్స్ట్ బుక్స్, లిసనింగ్ టు రైమ్స్ ఓన్లీ. ఈ నాలుగిట్లో సోషల్ ఇంటరాక్షన్ ఏది? టీవీ కూర్చొని చూడటం కాదు కదా, రిపీటింగ్ టెక్స్ట్ బుక్స్ కూడా కాదు కదా, లిసనింగ్ టు రైమ్స్ కూడా కాదు. సిబ్లింగ్స్ అంటే ఏంటి? మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సిబ్లింగ్స్. వాళ్ళతో ఆటల్లో వాళ్ళతో కబుర్లు చెప్పటం అది సోషల్ ఇంటరాక్షన్. అలా అందుకే మనం సింగిల్ చైల్డ్ ఉన్న పిల్లలు లాంగ్వేజ్ కొంచెం మాటలు కొంచెం లేటుగా వచ్చాయంటారు. అదే ఎక్కువ మంది పిల్లలు ఉన్న ఇళ్లలో ఏంటంటే వాళ్ళు విని విని వాళ్ళతో మాట్లాడి ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి భాష ఫాస్ట్గా వస్తుంది. సో ఆప్షన్ 2 ఈజ్ యువర్ ఆన్సర్. 25 a child who speaks less at home becomes talkative in a classroom with friendly peers. This is due to memorization, peer pressure, environmental influence, grammar correction. ఎవరైతే ఇంట్లో పెద్దగా మాట్లాడరో క్లాస్లో వాళ్ళ ఏజ్ గ్రూప్ వాళ్ళు కనిపించినప్పుడు మాత్రం బోల్డ్ మాటలు మాట్లాడతారు. దిస్ ఈజ్ డ్యూ టు ఎన్వైరన్మెంటల్ ఇన్ఫ్లుయెన్స్. ఓకే, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళకి మాట్లాడాలన్న కోరిక వస్తుంది. 26 a teacher observes that her students' language improves more during group activities than during lectures. Which principle is at work? A teacher observes that her students' language improves more during group activities than during lectures. Okay, ఆవిడ మాత్రం మాట్లాడుతున్నప్పుడు ఏం చేస్తారు? వాళ్ళు కామ్గా కూర్చుని ఉంటారు కదా. అదే మనము గ్రూప్ యాక్టివిటీస్ మనము పెట్టినప్పుడు ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకుంటూ ఆ యాక్టివిటీని కంప్లీట్ చేస్తారు. ఓకే, సో టీచర్ అబ్జర్వ్స్ దట్ హర్ స్టూడెంట్స్ లాంగ్వేజ్ ఇంప్రూవ్స్ మోర్ డ్యూరింగ్ గ్రూప్ యాక్టివిటీస్ దాన్ డ్యూరింగ్ లెక్చర్. విచ్ ప్రిన్సిపల్ ఈజ్ ఎట్ వర్క్? సీక్వెన్షియల్ డెవలప్మెంట్, ఇన్నేట్నెస్, సోషల్ ఇంటరాక్షన్, గ్రామర్ బేస్డ్ లెర్నింగ్. ఒకళ్ళతో ఒకళ్ళు మాట్లాడుకోవటం ఈజ్ ఆప్షన్ 3 సోషల్ లెర్నింగ్. 27 a teacher encourages students to use both their mother tongue and English while speaking. This shows understanding of grammar translation method, language confusion, importance of L1 in learning L2, structural approach. A teacher encourages students to use both their mother tongue and English while speaking. ఓకే, ఇంగ్లీష్లోనే మాట్లాడాలి క్లాస్లో అన్నట్టు కాకుండా మీరు రెండు వాడండి, ఇంగ్లీష్ మాట్లాడండి. ఎక్కడ మీకు ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతున్నాను ఇంగ్లీష్లో అనిపిస్తుందో ఆ సెంటెన్స్ తెలుగులోకి జంప్ చేసి మీ కాన్సెప్ట్ని మీరు ఎక్స్ప్లెయిన్ చేయండి. దెన్ జంప్ బ్యాక్ ఇన్ టు ఇంగ్లీష్. ఓకే, దీన్ని మనం ఇంపార్టెన్స్ ఆఫ్ L1 ఇన్ లెర్నింగ్ L2 కింద తీసుకుంటాం. 28 a child makes repeated language errors but gradually improves. A child makes repeated language errors but gradually improves. What should the teacher do? Ignore the errors, punish the child, understand errors as signs of growth,
ఆస్క్ ద చైల్డ్ టు రైట్ మోర్. ఓకే, కంటిన్యూస్గా తప్పులు చేస్తున్నాడు, కానీ ఒక్కొక్క తప్పు తర్వాత కొంచెం కొంచెం ఇంప్రూవ్మెంట్ మనకి కనిపిస్తుంది. సో వాట్ షుడ్ ద టీచర్ టు? ఎర్రర్స్ చేస్తే చేసాడు పో అని చెప్పి వదిలేయాలా, చైల్డ్ని పనిష్ చేయాలా, మాటి మాటికి పేజ్ అంతా రాయించాలా, ఏం చేయాలి అంటే ద టీచర్ షుడ్ అండర్స్టాండ్ దాట్ errors as signs of growth is the answer. 29. Which approach supports the principle of active construction in classroom practice? Dictation, drill based worksheets, project work, and open ended speaking tasks, rote learning. Principle of active construction in classroom practice. ఈ నాలుగిట్లో ఏది? Which approach supports the principle of active construction in classroom practice? డిక్టేషన్లో అయితే యాక్టివ్ కన్స్ట్రక్షన్ లేదు, డ్రిల్లో కూడా లేదు, రోట్లో కూడా లేదు. ప్రాజెక్ట్ వర్క్ చేసినప్పుడు లేదా మనం ఏదైనా ఓపెన్ ఎండెడ్ క్వశ్చన్ లాంటివి అడిగినప్పుడు అప్పుడు పిల్లలు వాళ్ళ నాలెడ్జ్ని వాళ్ళు కన్స్ట్రక్ట్ చేసుకుంటారు. సో ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివ్ కన్స్ట్రక్షన్ అనేది ఆప్షన్ 3, ప్రాజెక్ట్ వర్క్ అండ్ ఓపెన్ ఎండెడ్ స్పీకింగ్ టాస్క్. ఓకే, నౌ దిస్ ఈస్ ద లాస్ట్ కాన్సెప్ట్ విచ్ విల్ బి సీయింగ్ టుడే, స్టేజెస్ ఆఫ్ లాంగ్వేజ్ డెవలప్మెంట్. ఓకే, పిల్లల లాంగ్వేజ్ యూనివర్సలీ ఏ దేశంలో అయినా కూడా ఒక్కటే లెవెల్, ఒకటే సీక్వెన్స్లో వెళ్తుంది. మన దేశంలో ఫస్ట్ వర్డ్స్ వచ్చి వేరే దేశంలో ఫస్ట్ వాళ్ళు బ్యాబ్లింగ్ చేసి అలా ఉండదు. ఓకే, ఎక్కడైనా చిన్నపిల్లల లాంగ్వేజ్ నుంచే స్టార్ట్ అయ్యి తర్వాత అడల్ట్ లాంగ్వేజే వస్తుంది. ఓకే, సో దానికి ఎగ్జాంపుల్స్ ఇవి. సో చాలా చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు వాళ్ళు చిన్న చిన్న సౌండ్స్ లాగా చేస్తారు కదా, దాన్ని మనము కూయింగ్ అని చెప్పి అంటాం. ఆ కూయింగ్ అయిన తర్వాత వాళ్ళు ఏదన్నా బబ్బా దద్దా అంటే దాన్ని మనము బ్యాబ్లింగ్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఆ తర్వాత వాళ్ళకి ఏదన్నా చెప్పాలి అనిపించినప్పుడు ఒకే ఒక వర్డ్ని వాడి వాళ్ళు ఫుల్ ఐడియాని వాళ్ళు కన్వే చేసిస్తారు. అంటే పాలు అని వాళ్ళు అన్నారు అంటే వాళ్ళకి ఆకలేస్తుంది అని చెప్పి అర్థం. ఓకే, తర్వాత ఒక వర్డ్ స్టేజ్ అయిన తర్వాత రెండు వర్డ్స్ వాడతారు. అంటే ఐ వాంట్ అనకుండా లేదా వాంట్ టాయ్, మోర్ జ్యూస్, ఇలా రెండు వర్డ్స్ని వాళ్ళు ఒక సెంటెన్స్ లాగా అన్నట్టు 2 వర్డ్స్ కాంబినేషన్లోనే వాళ్ళకి ఏం కావాలి అంటే వాళ్ళ నీడ్స్ని కానీ వాళ్ళ థాట్స్ని కానీ కన్వే చేస్తారు. తర్వాత మీకు చిన్న 3 వర్డ్స్ 4 వర్డ్స్ చిన్న చిన్న ఫ్రేజెస్ ఉన్నవి అలాంటివి వాళ్ళు వాడతారు. లైక్ డాడీ గో ఆఫీస్ అంటే డాడీ ఆఫీస్కి వెళ్ళాడు. ఓకే, ఇలాంటి స్టేజ్ని మనము టెలిగ్రాఫిక్ స్టేజ్ అని చెప్పి అంటాం. దీని తర్వాత వచ్చేది మల్టీ వర్డ్ స్టేజ్, ఆ తర్వాత వచ్చేది అడ్వాన్స్ స్టేజ్. ఓకే, సో అన్నిటికంటే ఫస్ట్ మనకి ఏదైతే వచ్చిందో ఈ చిన్న చిన్న వర్డ్స్ ఫస్ట్ సౌండ్ చేసేదేమో మనం కూయింగ్ స్టేజ్ అంటాము. ఊరికే బ్యాబ్ తాత అట్లా అంటే దాన్ని మనము బ్యాబ్లింగ్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఏదో ఒక వర్డ్ని వాడి మనము ఒక ఐడియాని వాళ్ళు కన్విన్స్ ఇస్తే వాళ్ళు దాన్ని మనము హోలోఫ్రాస్టిక్ స్టేజ్ అని చెప్పి అంటాం. తర్వాత 2 వర్డ్స్ వాడితే దాన్ని మనము 2 వర్డ్ స్టేజ్ అంటాం. 3 వర్డ్స్ వచ్చినప్పుడు టెలిగ్రాఫిక్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఆ తర్వాత మల్టీ వర్డ్స్ వస్తాయి కాబట్టి ఇక్కడ మనము మల్టీ వర్డ్ స్టేజ్ అని చెప్పి అంటాం. నౌ దిస్ వన్ ఈస్ ఫ్లూయెంట్ ఆర్ అడ్వాన్స్డ్ స్టేజ్ అని చెప్పి అంటాం. ఓకే, సో ఈ బాబా కాకా కూయింగ్ ఇవన్నీ కూడా మనకి అరౌండ్ 0 నుంచి మనకి 10 months, ఈ రెండు కూడా మనకి 0 నుంచి 10 monthsలో ఖతం అయిపోతాయి. ఓకే, ఈ ఏజ్ గ్రూప్లో కనిపిస్తాయి. ఈ ఒక్క వర్డ్లో మొత్తం వాళ్ళ ఐడియాని అంటే 1 word స్టేజ్ హోలోఫ్రాస్టిక్ స్టేజ్ ఏదైతే ఉందో ఇది మనకి 12 నుంచి 18 నెలల మధ్యలో కనిపిస్తుంది. 2 word స్టేజెస్ 18 to 24 months, టెలిగ్రాఫిక్ స్టేజెస్ 24 to 30 months, మల్టీ వర్డ్ స్టేజెస్ 30+ months, 3 నుంచి 7 years అండ్ మోర్ దాన్ దాట్ అక్కడ మనకి ఫ్లూయెంట్ ఆర్ అడ్వాన్స్ స్టేజ్ కనిపిస్తుంది. సో దీని మీద కొన్ని ఎంసీక్యూస్ ఫ్రేమ్ చేశాను. ఇవి మీరు నేర్చుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. ఏ స్టేజీని మనం ఏమంటాము అన్నది, ఏ స్టేజీలో ఎలాంటివి వాడతారు, ఏ స్టేజీ ఏ ఏజ్ గ్రూప్లో మొత్తం రావటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇది కూడా నేను ఒక టేబుల్ లాగా తయారు చేసి మీకు టెలిగ్రామ్ ఛానల్లో రేపు షేర్ చేస్తా. ఓకే, నౌ క్వశ్చన్ నెంబర్ 30, విచ్ is the first stage of language development in a child? Which is the first stage of language development in a child? Holophrastic, pre-linguistic stage,
టెలిగ్రాఫిక్ స్టేజ్, టూ వర్డ్ స్టేజ్. ఇది ప్రీ-లింగ్విస్టిక్ స్టేజ్. Okay, so that is the first stage. Option 2, pre-linguistic stage is your answer. 31, ఇవి మీకు ఎలాంటి క్వశ్చన్స్ రాగలవు అని ఐడియా. ఓకే, కానీ అన్నిటికీ కూడా మీరు అన్నీ నేర్చుకోవాల్సిన అవసరం ఉంది. At what age does the two-word stage typically occur? 0 to 6 months, 12 to 18 months, 18 to 24 months, 3 to 4 years. టూ వర్డ్ స్టేజ్. ఓకే, టూ వర్డ్ స్టేజ్ ఎక్కడొచ్చింది మనకి? ఇక్కడ వచ్చింది. టూ వర్డ్ స్టేజ్ అంటే 18 to 24 months. ఆప్షన్ 3 ఈజ్ యువర్ ఆన్సర్. వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ ద హోలోఫ్రాస్టిక్ స్టేజ్? ఇది చాలా ఇంపార్టెంట్. మెయిన్ ఫీచర్ ఏంటి? హోలోఫ్రాస్టిక్ అంటే ఒకే ఒక్క వర్డ్ని వాడి మనము వాళ్ళ ఐడియా ఏంటి, వాళ్ళ థాట్ ఏంటి, వాళ్ళ నీడ్ ఏంటి అన్నది కన్వే చేస్తారు. ఓకే, సో వాట్ ఈస్ ద మెయిన్ ఫీచర్ ఆఫ్ హోలోఫ్రాస్టిక్ స్టేజ్? గ్రామర్ రూల్స్ ఆర్ ఫుల్లీ యూస్డ్, కంప్లీట్ సెంటెన్సెస్ ఆర్ స్పోకెన్, వన్ వర్డ్ ఎక్స్ప్రెసెస్ ఎ కంప్లీట్ ఐడియా, ఓన్లీ babbling and cooing occurs. Okay, option 3, one word expresses a complete idea. Which stage is also called the telegram stage? Holophrastic stage, pre-linguistic stage, two-word stage, telegraphic stage. Telegram stage. ఇలా ఉందా? ఓకే, telegraphic stage. 34, the utterance daddy go work, daddy office, okay, is an example of which stage? Advanced fluency stage, telegraphic stage, holophrastic stage, complex sentence stage. ఇలా 3 వర్డ్స్ వాడి అంటే టెలిగ్రాఫిక్ స్టేజ్. In which stage do children typically start using plurals and tenses? Pre-linguistic stage, two-word stage, later multi-word stage, holophrastic stage. ప్రీ-లింగ్విస్టిక్ అయితే చాలా చిన్న పిల్లలు, వన్ వర్డ్, టూ వర్డ్ ఛాన్సే లేదు కదా. సో ప్లూరల్స్ అండ్ టెన్సెస్ అనేది ఆప్షన్ 3, లేటర్ మల్టీవర్డ్ స్టేజ్. 36, వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ ఏజ్ ఫర్ ద ప్రీ-లింగ్విస్టిక్ స్టేజ్? ప్రీ-లింగ్విస్టిక్ స్టేజ్ అంటే ఎప్పుడైతే చిన్న చిన్న సౌండ్స్ ఏడవటము పప్పా తాత అంటాం, దట్ ఈస్ 0 to 12 months. 37, what marks the transition from babbling to meaningful speech? Telegraphic speech, holophrastic words, listening to rhymes, reading picture books. What marks the transition from babbling to meaningful speech? ఇక్కడ babbling అంటే బాబా తాత అని చెప్పి అంటున్నాం. ఇక్కడ నుంచి మనము మిల్క్ అని చెప్పి ఒక వర్డ్లో వాళ్ళ థాట్స్ అండ్ నీడ్స్ని కన్వే చేస్తున్నారు. ఓకే, సో వన్ వర్డ్లోకి వచ్చారు అంటే ఏంటి? దట్ ఈస్ హోలోఫ్రాస్టిక్ వర్డ్స్. విచ్ స్టేజ్ ఈస్ అసోసియేటెడ్ విత్ ద ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ వొకాబులరీ? ప్రీ-లింగ్విస్టిక్, హోలోఫ్రాస్టిక్, టెలిగ్రాఫిక్, లేటర్ మల్టీ-వర్డ్ స్టేజ్. ర్యాపిడ్ గ్రోత్ ఆఫ్ వొకాబులరీ అంటే చాలా వర్డ్స్ వచ్చేయటం. ఓకే, ఇది పాసిబుల్ కాదు. ఇది వన్ వర్డ్, ఇవి 3 words. ఆప్షన్ 4, లేటర్ మల్టీ-వర్డ్ స్టేజ్. When does the advanced fluency stage usually begin? 0 to 12 months, around 2 years, around 5 years, around 8 years. Advanced fluency, option 4, or around 5 years, sorry. Around 5 years is the answer. 40, a child says more juice instead of a full sentence. Which stage is this? Pre-linguistic, two-word, telegraphic, advanced fluency. 2 words వాడుతున్నారు అంటే ఆప్షన్ 2, టూ వర్డ్, 2 మీనింగ్ఫుల్ వర్డ్స్ని వాడి వాళ్ళ ఆలోచనని కన్వే చేస్తారు. A child says milk to mean I want milk. This is an example of single word అన్నప్పుడు holophrastic stage. The utterance go park now omits grammatical markers. This is typical of go park now. 3 వర్డ్స్లో గ్రామర్ అది లేకుండా వాళ్ళ ఆలోచనలు చెప్పేస్తున్నారు కీ వర్డ్స్ని వాడి.
అంటే వెళ్ళాలి, పార్క్కి, ఇప్పుడు. అంటే ఏ వర్డ్స్ అయితే చాలా ఇంపార్టెంటో కీ వర్డ్స్ని వాడి వాళ్ళ ఆలోచనల్ని వాళ్ళు చెప్తున్నారు అంటే దట్ ఈస్ టెలిగ్రాఫిక్ స్టేజ్. A child speaking fluently and using correct tenses and plurals is likely in pre-linguistic stage, telegraphic stage, later multi-word stage, holographic, tenses and plurals, option 3, later multi-word stage. Which of the following is an example of the two-word stage? Car go, I went to park, ah, give me the toy now. Okay, two words ఏ ఉండాలి కాబట్టి option 1 car go is the answer. A teacher asks a child to describe a picture and the child replies, the boy is running fast to catch the ball. Okay, టీచర్ ఒక పిక్చర్ చూపించి దాన్ని డిస్క్రైబ్ చేయమంటే పిల్లాడిచ్చిన రిప్లై ద బాయ్ ఈజ్ రన్నింగ్ ఫాస్ట్ టు క్యాచ్ ద బాల్. దిస్ షోస్ ఏ స్టేజ్ అంత బాగా మాట్లాడాడు అంటే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ స్టేజ్. A child in the classroom frequently uses words like because, if, and but in complete sentences. ఓకే, ఫుల్ సెంటెన్సెస్ దాంట్లో కూడా మనం ఎందుకు మాట్లాడాము కారణాలు లేదా కండిషన్కి ఇఫ్ అని చెప్పి వాడటం, బట్ అని చెప్పి వాడటం అంటే అది చాలా ఫ్లూయెన్సీ ఉన్నట్టు లెక్క. ఓకే, అ చైల్డ్ ఇన్ ద క్లాస్ రూమ్ ఫ్రీక్వెంట్లీ యూజెస్ వర్డ్స్ లైక్ బికాస్, ఇఫ్ అండ్ బట్ in complete sentences. This indicates option 2 advanced fluency. A 6-year-old child uses idioms and jokes correctly during conversation. This reflects basic vocabulary stage, holophrastic development, advanced fluency stage, initial sentence formation. ఇది 16. 6-year idioms, jokes possible కాదు. ఓకే, సో ఆప్షన్ 3 అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ స్టేజ్. 48. A teacher observes that her 3-year-old students are using sentences like want toy, eat food. She should understand that they are in the రెండు వర్డ్స్. ఓకే, రెండు వర్డ్స్ ఉన్నాయి, అవి కూడా కీవర్డ్స్ అన్నప్పుడు 2-word stage is the answer. During a classroom activity, a child expresses, I saw a dog yesterday and it barked loudly. This sentence reflects చాలా ఫ్లూయెంట్గా మాట్లాడుతున్నారు అంటే అడ్వాన్స్డ్ ఫ్లూయెన్సీ. That was the last one. 50th question. I think I didn't add it. నెక్స్ట్ వీడియోలో ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ మీద ఎంసీక్యూస్ చేద్దాము. ఈ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది నేను ఆల్రెడీ ఒక వీడియో రికార్డ్ చేసి వేసేసాను. దాని లింక్ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. అది ఒకసారి విన్న తర్వాత మీరు టెస్ట్ తీసుకుంటే దెన్ ఇట్ విల్ బి మోర్ హెల్ప్ఫుల్. ఓకే, మీరు చూడక్కర్లేదు స్క్రీన్ని, మీరు పడుకుని విన్నా కూడా ఆ ఆబ్జెక్టివ్స్ ఆఫ్ టీచింగ్ ఇంగ్లీష్ అనేది ఏంటి అన్నది మీకు అర్థమైపోతుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.